హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్ వర్స్. అగతా ఆల్ అలాంగ్ ఎపిసోడ్ 4 మొత్తానికి రిలీజ్ అయింది, కానీ నాకు మాత్రం దీన్ని ప్రీవియస్ ఎపిసోడ్తో కంపేర్ చేస్తే కొంచెం యావరేజ్గా అనిపించింది. బట్ లాస్ట్ ఫ్యూ మినిట్స్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ని రివీల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ రియో విడల్ జస్ట్ గ్రీన్ విచ్ మాత్రమే కాదు, బట్ తన యాక్చువల్ ఐడెంటిటీ వేరని కూడా అర్థమైంది. అవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. సో లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. పర్టికులర్గా ఈ ఎపిసోడ్లో ఉన్న ఇన్సిడెంట్స్ అండ్ వస్తున్న రూమర్స్ ప్రకారం రియో యాక్చువల్గా డెత్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు కూడా తను కన్ఫామ్గా డెత్ క్యారెక్టర్ అయి ఉండొచ్చని నమ్ముతారు. ఈ క్యారెక్టర్ని మిస్ట్రెస్ డెత్ అండ్ లేడీ డెత్ అని కూడా పిలుస్తారు. ఈ డెత్ అనే క్యారెక్టర్ ఒక కాస్మిక్ ఎంటిటీ. కామిక్స్లో యూనివర్స్ క్రియేట్ అయినప్పుడు ఎటర్నిటీ, ఇన్ఫినిటీ, డెత్, మాస్టర్ ఆర్డర్ అండ్ లార్డ్ కేయాస్ అనే 5 కాస్మిక్ ఎంటిటీస్ పుట్టాయి. ఈ కాస్మిక్ ఎంటిటీస్కి యాక్చువల్ బాడీస్ ఉండవు, బట్ వాళ్ళకు ఎంబాడీస్ అనే మేనిఫెస్టేషన్ బాడీస్ ఉంటాయి. సో ఇప్పుడు రియో యాక్చువల్గా డెత్ ఎలా అయి ఉండొచ్చో అండ్ మిగతా డీటెయిల్స్ గురించి ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా తెలుసుకుందాం. ఆగతా కొడుకు నికోలస్ స్క్రాచ్ చనిపోవడానికి రియోతో ఏదో కనెక్షన్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఆగతాని చాలా డీప్గా హర్ట్ చేసే విధంగా రియో ఏదో చేసినట్టు ఈ ఎపిసోడ్లో రివీల్ చేశారు. వాళ్ళిద్దరూ యాక్చువల్లీ ఎక్స్ లవర్స్ అండ్ ఈ ఎపిసోడ్ ఎండింగ్లో ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు కిస్ చేసుకునే టైంలో టీన్ తన కొడుకు కాదని ఆగతాతో చెప్పి రియో ఇంటరప్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, అసలు టీన్ ఆగతా కొడుకు కాదని రియోకి ఎలా తెలుసు? అండ్ టీనే తన కొడుకుని ఆగతా అసలు ఎందుకు అనుకుంటుంది? ఒకవేళ రియో నిజంగానే డెత్ అవుతే అప్పుడు ఈ సిరీస్ ఎండింగ్లో వాండా బ్రతికే ఉందని డెఫినెట్లీ ఒక క్లారిటీ ఇస్తారనిపిస్తుంది. యాజ్ యూజువల్ ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్ నుంచే ఈ ఎపిసోడ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇనీషియల్ గా షారోన్ డేవిస్ డెడ్ బాడీని మట్టిలో పూడుస్తున్నట్టు చూపించారు. ఎలాగో తను గ్రీన్ విచ్ కాదు కాబట్టి వాళ్ళు కోరుకున్న క్వాలిటీస్తో ఒక రియల్ గ్రీన్ విచ్ ని సమన్ చేస్తారు. ఆ క్వాలిటీస్ ప్రకారం వాళ్ళ నైబర్హుడ్ కి దగ్గరలో ఉన్న ది బెస్ట్ విచ్ రియో విడల్. అందుకే రియో విడల్ సమన్ అయింది. అప్పుడు ఆగతా షాక్ అవుతూ రియోనే ఎందుకని క్వశ్చన్ చేస్తుంది. దానికి రియో ఎందుకంటే ఆ టైంలో నేను మీ నైబర్హుడ్ లోనే ఉన్నానని చెప్తుంది. ఈవెన్ ఎపిసోడ్ లో ఫర్దర్ గా రియో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది నా చాయిస్ కాదు, బికాస్ ఆఫ్ మ్యాజిక్ ఇలా జరిగింది. సో వాళ్ళంతా కోరుకున్న క్వాలిటీస్ రియోలో ఉన్న క్వాలిటీస్ తో మ్యాచ్ అవ్వడం వల్ల అండ్ ఈవెన్ ఆ నైబర్హుడ్ లో తనే క్లోజెస్ట్ విచ్ అవ్వడం వల్ల తన అక్కడ సమన్ అయిందని అర్థమవుతుంది. ఇక్కడ తన వర్డ్స్ మోస్ట్ అప్రోప్రియేట్ క్యాండిడేట్ డౌన్ ఆర్ అప్, వీటిని మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఒక విధంగా తను లేడీ డెత్ అని చెప్పడానికి హింట్స్ అవ్వచ్చు. నార్మల్ గా ఇండైరెక్ట్లీ హెల్ అండ్ హెవెన్ ని డౌన్ అండ్ అప్ అని కూడా రిఫర్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ తను నిజంగానే డెత్ అవుతే అప్పుడు తనకు హెల్ అండ్ హెవెన్ తో ఏదో ఒక కనెక్షన్ ఉంటుందిగా. ఈవెన్ రికార్డింగ్ బూత్ లో ఆగతా అండ్ రియో మధ్య సీన్ కూడా దీన్ని స్ట్రాంగ్ గా అప్రూవ్ చేస్తుంది. ఆ సీన్ లో ఆగతా మైక్ ఆన్ చేసి రియో ప్లాన్ అందరికీ తెలిసేలా చేస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం ఆగతా వాళ్ళందరినీ చంపేస్తే అప్పుడు అందరి డెడ్ బాడీస్ ని రియో కలెక్ట్ చేస్తానంటుంది. సో రియో డెత్ కాకపోతే మరి వాళ్ళందరి డెడ్ బాడీస్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నాట్ ఓన్లీ దిస్, రియోనే డెత్ అని ప్రూవ్ చేయడానికి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో అలైస్ ని కర్స్ చేసిన డీమన్ టీన్ ని అటాక్ చేసి గ్లాస్ లో నుంచి పడేస్తుంది. దీని వల్ల టీన్ ఇంజూర్ అయ్యి ఆల్మోస్ట్ చనిపోయేవాడు. అదే టైంలో ఆగతా టీన్ ని చూసి చాలా వరీ అవుతుంది. రియల్ గా తన కొడుకే చనిపోతున్నాడు అనే రేంజ్ లో ఆగతా చాలా టెన్షన్ పడుతుంది. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే తన కొడుకే మళ్ళీ ఇలా టీన్ గా రీఇన్కార్నేట్ అయ్యాడని ఆగతా అనుకుంటున్నట్టుంది. అందుకే ఇంతలా వరీ అవుతుంది. సో టీన్ ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆగతాను కంఫర్ట్ చేయడానికి లిలియా ట్రై చేస్తే ఆగతా డోంట్ అని చెప్తుంది. అప్పుడు వెంటనే రియోని చూస్తూ చాలా డెస్పరేట్ గా డోంట్ అని చెప్తుంది. ఇక్కడ ఏం జరుగుతుండొచ్చు అంటే, ప్లీజ్ టీన్ ని చంపకని ఆగతా రియోని రిక్వెస్ట్ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఒకసారి టీన్ చనిపోయాక అప్పుడు ఆ డెడ్ బాడీ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది డెత్తేగా. సో లక్కీగా జెనిఫర్ టీన్ ని సేవ్ చేస్తుంది. బట్ మనం ఇక్కడ డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే రియో చాలా డిసప్పాయింటెడ్ గా కనిపిస్తుంది. ఒకవేళ తను డెత్ కాకపోతే మరి ఫేస్ లో అంత డిసప్పాయింట్మెంట్ ఎందుకు? ఎందుకంటే తను యాక్చువల్ గా డెత్ కాబట్టి అండ్ తనకు కావాల్సింది డెడ్ బాడీసే కాబట్టి. అందుకే టీన్ బ్రతికిపోవడంతో డిసప్పాయింట్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎపిసోడ్ ఎండింగ్ లో ఆగతాకు టీన్ మీద ఉన్న కన్సర్న్ ని చూసి టీన్ ఆగతా కొడుకు కాదని రియో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. అది వినగానే ఆగతా ఫస్ట్ ఆలోచిస్తుంది, కానీ మళ్ళీ రియోని చూస్తూ తను చెప్పింది నిజమేనని నమ్ముతుంది. పాస్ట్ లో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉన్నట్టు మనకు తెలుసు. అండ్ ఈవెన్ సిరీస్ స్టార్టింగ్ లో ఆగతాను చంపడానికి రియో ట్రై చేయడం కూడా మనం చూసాం. సో ఇలాంటి పర్సన్ చెప్పిన మాటల్ని ఆగతా ఎందుకు నమ్ముతుంది? ఎందుకంటే రియోనే డెత్ అని ఆగతాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో ఆగతా కొడుకు మళ్ళీ రీఇన్కార్నేట్ అవుతే అప్పుడు రియోకి డెఫినెట్లీ తెలుస్తుంది కాబట్టి అందుకే టీన్ తన కొడుకు కాదని రియో చెప్పగానే ఆగతా నమ్ముతుంది. మేబీ రియోనే టీన్ మీద సిజిల్ ని యూజ్ చేసిండొచ్చు అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ లో రివీల్ చేసిన ఇంకో ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే,
సిజిల్ ని ఎవరైతే యూజ్ చేస్తారో అది యూజ్ చేసిన వాళ్ళ మీద కూడా పనిచేస్తుంది. అంటే వాళ్ళు సిజిల్ ని యూజ్ చేసిన విషయం కూడా మర్చిపోతారు. అందుకే ఆగత మేబీ ఆ సిజిల్ ని నేనే నీ మీద యూజ్ చేసి ఉండొచ్చు అని టీన్ తో చెప్తుంది. బట్ ఐ థింక్ అది రియో అయి ఉండొచ్చు. ఎందుకంటే తనకు టీన్ యాక్చువల్ గా వాండా కొడుకు బిల్లీ అని తెలుసుండొచ్చు. సపోజ్ ఇప్పుడు టీన్ ఆగత కొడుకు కాదని రియో సెన్స్ చేయగలిగితే అప్పుడు తను యాక్చువల్లీ వాండా కొడుకు అని తెలిసిండొచ్చు. మేబీ ఏదైనా రీజన్ వల్ల టీన్ వాండా కొడుకు అని ఆగతాకు తెలియకుండా ఉండటం కోసం రియో సిజిల్ ని యూజ్ చేసిండొచ్చు. ప్రెసెంట్ ఎందుకు ఏంటి అని ఇంకా క్లారిటీ లేదు కానీ బట్ ఫర్ సమ్ రీజన్ రియోకు ఆగతా కావాలని అర్థమవుతుంది. మేబీ రియో దగ్గర ఏదైనా ప్లాన్ ఉండొచ్చు. ఆర్ ఈవెన్ ఆగతాను చంపి రియో ఆగతాతో మళ్ళీ కలిసిపోవడానికి ట్రై చేస్తుండొచ్చు. అలా చేయడానికి వాండా కొడుకు బిల్లీని యూజ్ చేస్తుండొచ్చు. సపోజ్ రియో నిజంగానే డెత్ అని అనుకుందాం. అప్పుడు తనకు డెఫినెట్లీ వాండా బ్రతికుందో చనిపోయిందో తెలుసుంటుంది. ఎలాగో రియోనే డెత్ అని అందరికీ తెలుసుంటుంది కాబట్టి మేబీ ఈ సిరీస్ లో వాండాని డైరెక్ట్లీ చూపించకపోయినా కానీ బట్ అట్లీస్ట్ ఒక సిచ్యువేషన్ లో ఆగతా వాండా చనిపోయిందని అరుస్తుంటే అప్పుడు రియో నో తను చనిపోలేదు, తన డెడ్ బాడీని నేను ఇంకా కలెక్ట్ చేసుకోలేదని రివీల్ చేయొచ్చు. నాకెందుకో ఇలాంటి సిచ్యువేషన్ ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. ఐ మైట్ బి రాంగ్ టు. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో. ఈ ఎపిసోడ్ మోస్ట్లీ ఆగతా రియో లవ్ స్టోరీ అండ్ అలైస్ కర్స్ చుట్టూ తిరుగుతుంటుంది. యాక్చువల్లీ అలైస్ మీద ఒక జనరేషనల్ కర్స్ ఉంటుంది. తన నైట్ మేర్స్ ప్రకారం ఆ కర్స్ వల్ల ఫస్ట్ వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయి ఉంటుంది, తర్వాత వాళ్ళ మదర్, అండ్ అదే కర్స్ ప్రెసెంట్ అలైస్ మీద కూడా ఉంటుంది. సో అలైస్ ప్రకారం ఒక హోటల్లో తన మదర్ ఆ కర్స్ వల్ల తన బాడీ అంతా ఫైర్ అంటుకొని చనిపోయిందని తెలుసుకున్నాం. అలా చూస్తే ఈ పాటికి అలైస్ కూడా ఎప్పుడో చనిపోయి ఉండాలని ఆగతా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ మదర్ అలానే చనిపోయింది అండ్ వాళ్ళ మదర్ కూడా అలానే చనిపోయింది కాబట్టి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కర్స్ ఒక డీమన్. ఈ డీమన్ వల్లే అలైస్ షోల్డర్స్ మీద బర్nt మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ వాళ్ళ మదర్ మీద కూడా ఉన్నాయని అలైస్ కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఈ డీమన్ అలా షోల్డర్స్ మీద జంప్ చేస్తూ కర్స్ చేస్తుందని అర్థమవుతుంది. సో అలైస్ మదర్ వరల్డ్ టూర్ కి వెళ్లి తన ఓన్ వర్షన్ ఆఫ్ విచెస్ రోడ్ ని ప్లే చేస్తుందని రివీల్ చేశారు. యాక్చువల్లీ ఇదొక ప్రొటెక్షన్ స్పెల్ అని ఆగతా చెప్తుంది. అందుకే అలైస్ మదర్ కష్టపడి ఈ సాంగ్ తో వరల్డ్ టూర్ చేసి అన్ని ప్లేసెస్ లో ప్లే చేసి ఆ సాంగ్ ని ఫేమస్ చేసింది. ఎందుకంటే ఎలాంటి టైంలోనైనా అట్లీస్ట్ ఒక్కరైనా ఆ సాంగ్ ని ప్లే చేసినప్పుడు అది అలైస్ ని సేవ్ చేసే ప్రొటెక్షన్ స్పెల్ లాగా పనిచేస్తుంది కాబట్టి. అందుకే ఇంతవరకు అలైస్ చనిపోలేదు. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే అదే సాంగ్ లో వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న జనరేషనల్ కర్స్ గురించి, అలాగే దాన్ని బ్రేక్ చేసే స్పెల్ గురించి, అండ్ ఈవెన్ విచెస్ రోడ్ ని క్రాస్ చేస్తే ఎలాంటి విషయాన్ని ఫుల్ఫిల్ అవుతుందని, బట్ దానికోసం చాలా ట్రయల్స్ అండ్ ఫియర్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒకసారి సబ్ టైటిల్స్ ఆన్ చేసుకుని ఆ సాంగ్ లిరిక్స్ అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఫైనలీ ఆ సాంగ్ ద్వారా వాళ్ళంతా కలిసి ఆ కర్స్ ని బ్రేక్ చేస్తారు. బట్ లిరిక్స్ లో లాస్ట్ పార్ట్ ని డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే వేర్ ఎవర్ ఇట్ మే బెండ్ ఐ విల్ సీ యూ అట్ ది ఎండ్ అని ఉంటుంది. ఆల్రెడీ ఎలాగో అలైస్ మదర్ చనిపోయింది కాబట్టి రోడ్ ఎండ్ లో తను ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ స్టిల్ అన్నిటిని ఫేస్ చేసి సక్సెస్ఫుల్ గా రోడ్ ని క్రాస్ చేస్తే అప్పుడు ఎలాంటి విషయమైనా ఫుల్ఫిల్ అవుతుందని తెలుసుకున్నాం కాబట్టి చెప్పలేం. అలైస్ వాళ్ళ మదర్ తిరిగి రావాలని కోరుకుంటే మేబీ అది పాసిబుల్ అవ్వచ్చేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో టీన్ ఆగతా కొడుకు కాదు వాండా కొడుకు బిల్లీ అని ఆల్మోస్ట్ అర్థం అవుతుంది కాబట్టి, అండ్ ఈవెన్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో రియా గురించి ఇంకా డీటెయిల్ గా అండ్ మెఫిస్టో గురించి, మేబీ ఈవెన్ ఆగతా కొడుకు నికోలస్ క్రాచ్ గురించి కూడా చాలా డీటెయిల్స్ రివీల్ అవుతాయి కాబట్టి అవన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఆగతా ఆల్ అలాంగ్ ఎపిసోడ్ 4 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.